శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శని మార్గి అంటే ఏంటో, శని మార్గి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శని మార్గి ప్రభావం వల్ల ఏ రాశులకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో, ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో, శని మార్గి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఎప్పుడైనా సరే శని భగవానుడు తాను సంచరించే మార్గానికి వ్యతిరేక దిశలో గనక సంచారం చేస్తూ ఉన్నట్లయితే దాన్ని శని వక్రము అనే పేరుతో పిలుస్తారు. శనేశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ వక్రాన్ని వీడి, వక్రాన్ని త్యజించి మళ్ళీ మామూలు మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణం చేసినట్లయితే దాన్ని శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. నవగ్రహాలలో శనేశ్వరుడు 2025 సంవత్సరంలో జూలై నుంచి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అలా వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్న శనేశ్వరుడు దాదాపుగా 138 రోజుల తర్వాత నవంబర్ 28వ తేదీ ఉదయం 9:20 తన వక్ర మార్గాన్ని త్యజించి రుజు మార్గంలో ప్రయాణం ప్రారంభించాడు. దీన్నే శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. అంటే శనేశ్వరుడు వక్రించి ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరోగమనం జరిగి తన యథార్థ మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణించటాన్ని శని మార్గి అంటారు. ఇలా శని వక్ర త్యాగం చేసినప్పుడు, శని మార్గి ఏర్పడినప్పుడు ఇది ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. చాలా వరకు ఎప్పుడైనా సరే శని మార్గి అనేటటువంటిది ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చినప్పుడు సహజంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి. శ్రమకి తగిన ఫలితము, కష్టానికి తగిన ఫలితము లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఏలినాటి శని నడిచే వాళ్లకు మాత్రం కొద్దిగా పని భారం పెరుగుతుంది. అంటే అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ పనిలో కొద్దిగా ఒత్తిడి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కెరీర్లో మాత్రం 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి శనైశ్చరుడు ఆయన తిరోగమనం నుంచి, అంటే వక్రము నుంచి ప్రత్యక్ష మార్గంలోకి, రుజు మార్గంలోకి వెళ్ళటం, శని వక్రత్యాగం చేయటం, శని మార్గి అనేటటువంటిది చాలా వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలా వక్రత్యాగం చేసిన శనైశ్వరుడు మళ్ళీ 2026 సంవత్సరంలో జూలై నెల వరకు కూడా ఇలా రుజు మార్గంలోనే ప్రయాణం చేస్తూ అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటాడు. శని వక్రత్యాగం వల్ల కుంభరాశి వాళ్ళకు వచ్చేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే, కర్మకారకుడైనటువంటి శనైశ్వరుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చిన తరుణంలో, రుజు మార్గంలోకి వచ్చిన తరుణంలో, వక్రత్యాగం చేసిన తరుణంలో శని మార్గి వల్ల కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే, క్రమశిక్షణతో కూడినటువంటి ప్రణాళికలు విజయవంతం అవుతాయి. అంటే మీరు ఏ కొత్త పని ప్రారంభించినా సరే డిసిప్లిన్ చాలా ముఖ్యము. డిసిప్లిన్తో, క్రమశిక్షణతో, ఒక ప్లానింగ్తో పని చేస్తే మాత్రం 100% కుంభరాశి వాళ్ళకి శని వక్రత్యాగం అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలలో కూడా కుంభరాశి వాళ్ళకి ఒక స్పష్టత అనేది లభిస్తుంది. అంటే లైఫ్కి సంబంధించి కుంభరాశి వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వటానికి మీరు వేయాల్సినటువంటి స్టెప్స్ గురించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్లానింగ్లో ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి లాంగ్ రన్ టార్గెట్స్ పెట్టుకొని, ఆ టార్గెట్స్ పరంగా క్లారిటీ పెట్టుకొని, ఆ క్లారిటీ పరంగా ఒక్కొక్క అడుగు వేసి మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు 100% శని వక్రత్యాగం వల్ల కుంభరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే పెండింగ్ పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి. ఇంతకుముందు పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బిజినెస్ చేసేటటువంటి కుంభరాశి వాళ్ళు, లేదా జాబ్లో టాప్ పొజిషన్లో ఉన్న కుంభరాశి వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి ఆ కొత్త ప్రాజెక్ట్స్ ద్వారా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు.
మానసికంగా కూడా ప్రతి విషయంలో ప్రశాంతత ఏర్పడుతుంది, మానసిక అశాంతి తొలగిపోతుంది. ఇంతకుముందు ఉన్న అశాంతి నుంచి బయటపడి శని వక్రత్యాగం వల్ల రుజుమార్గంలోకి రావటం వల్ల ప్రతి విషయంలో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో కీలక బాధ్యతలు పోషించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఆఫీసుల్లో మీకు ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, చాలా కీలకమైన రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. మీ హోదా స్టేటస్ అనేవి ఆఫీసులో పెంచుతారు. ఆ కీలకమైన రెస్పాన్సిబిలిటీ తీసుకొని సక్సెస్ అయ్యే యోగం కూడా శని వక్రత్యాగం వల్ల కుంభరాశి వాళ్ళకు ఉంది. ఉన్నత అధికారుల నుంచి కూడా చక్కటి ప్రశంసలు పొందగలుగుతూ ఉంటారు. బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటాడు, కొలీగ్స్ మిమ్మల్ని గౌరవిస్తారు. ఆ విధంగా ఆఫీసులో అత్యున్నత స్థాయికి చేరటానికి కూడా కుంభరాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే నిరుద్యోగులకి ఆశించిన జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించడానికి కూడా కుంభరాశి నిరుద్యోగులకు అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులైతే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కుంభరాశి వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయల లాభం వస్తుంది. అంటే తక్కువ పెట్టుబడితో బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందటానికి కూడా ఈ శని వక్రత్యాగం కుంభరాశికి అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవసరానికి ఎప్పుడు ధనం చేతిలో ఉంటూనే ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఖర్చులు అదుపులో పెట్టుకోకపోతే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డబ్బుకు లోటు ఉండదు, కానీ ఖర్చు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకోగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే క్రమశిక్షణతో, డిసిప్లిన్తో, పక్కా ప్లానింగ్తో టార్గెట్ రీచ్ అవ్వటానికి ఈ శని వక్రత్యాగం అనేది కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. ఈ శని వక్రత్యాగం వల్ల కుంభరాశి వాళ్ళు జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్ర పరంగా శని వక్రత్యాగము, శని మార్గి అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. దాదాపుగా అన్ని రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తున్నప్పటికీ కొద్దిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిల్లో మాత్రం వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శని వక్రత్యాగం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనీశ్వరుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వుల దానము. శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినట్లయితే శని వక్రత్యాగం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని కంఠభాగాన ధరించటం, ఆ మట్టి కొద్దిగా పొట్లంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టిని తడుపుకొని కంఠభాగాన ధారణ చేయటం ద్వారా శనీశ్వరుడి సంపూర్ణమైన అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శని వక్రత్యాగం చేశాడు, తిరోగమనం నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు, శని మార్గి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలే రావాలంటే ప్రతి శనివారము దశరథ శని స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి. దశరథ శని స్తోత్రం వినటము లేదా చదవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం, లేదా నవగ్రహాల్లో శనీశ్వరుడి విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ చేయలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేశాక శనివారం పూట హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించటం చేయాలి. దీన్ని శని దీపం అంటారు. ఈ శని దీపాన్ని శనివారం వెలిగిస్తూ ఉన్నట్లయితే శని వక్రత్యాగం వల్ల వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే శని వక్రత్యాగం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని 19 సార్లు చదువుకుంటే గనక దానివల్ల శని వక్రత్యాగం సంపూర్ణంగా శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. శనివారం పూట ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేసినా కూడా శని వక్రత్యాగం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇచ్చి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రంలో
గ్రహచారము గోచారం అని 2 ఫలితాలు ఉంటాయి. గోచారం అంటే రాశి ఫలితం, గ్రహచారం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకుండే వ్యక్తిగత జాతకం. ఎప్పుడైనా జాతక ఫలితాలు అనేవి పూర్తిగా కావాలంటే మాత్రం రాశి ఫలితంతో పాటు వ్యక్తిగత జాతకం కూడా తెలుసుకోవాలి. దాదాపుగా గ్రహచార ఫలితాల్లో ఇతర గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేసినప్పటికీ గోచార పరంగా శనికి ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శని వక్రత్యాగమే 12 రాశుల వాళ్ళ మీద ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రత్యాగం, శని మార్గి ఇచ్చేటటువంటి శుభ ఫలితాలను సంపూర్ణంగా అందుకోవటానికి, శని వక్రత్యాగం ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.